హాయ్ అండి. ఈవినింగ్ అయితే చాలు మా ఓడికైతే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇక రోజు కారం కారమే కదా మమ్మీ, ఏదైనా స్వీట్ ఉంటే చెయ్యి, బిస్కెట్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఏదో ఒకటి చెయ్యి అంటే, మరి ఏం చేయాలరా అంటే ఏదో ఒకటి చెయ్యి మమ్మీ అన్నాడు. మా డాడీ బిస్కెట్స్ చేస్తారు కదా, రాగి బిస్కెట్స్, ఆ బిస్కెట్ చేయాలంటే సరే మమ్మీ చెయ్యి అంటే, ఇక లేట్ చేయకుండా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకున్నాను. అదే కప్పుతోటి బెల్లం పౌడర్ని వేసుకున్నాను. బెల్లం పౌడర్ బదులు చక్కెరను కూడా తీసుకోవచ్చండి, కానీ పిల్లలకి దగ్గులేస్తుందని చెప్పేసి చక్కెరని వేయలేదు. బెల్లం అయితే బలం అని చెప్పేసి బెల్లం వేశాను. హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం కలిపాను. కలిపిన తర్వాత మనకి కొద్దిగా పిండి అనేది గట్టిగా వస్తే కొద్దిగా పాలను పోసుకోండి. ఎక్కువ అయితే మాత్రం పలచగా అయిపోతుంది పిండి అనేది. అందుకే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు మాత్రం పాలు పడతాయి. అలా కొద్దిగా పోసుకున్న తర్వాత ఒకవేళ పలచగింది అనుకోండి మళ్ళీ పిండిని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోండి. ఇలా చపాతి ముద్దలకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యిని వేసుకొని పూర్తిగా అప్లై చేయండి నెయ్యిని. ఇలా ప్లేట్కి మొత్తం అప్లై చేసిన తర్వాత బిస్కెట్స్ అనేది ఈ విధంగా చేసుకొని కొద్దిగా మీరు డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా నువ్వులతోటి కూడా బలం కాబట్టి పిల్లలకి ఈ విధంగా నువ్వులు అద్ది పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత ఒక 20-25 మినిట్స్ వరకు మనకి బేక్ అయిపోయామన్నమాట బిస్కెట్స్. సో అంతే అండి. ఇలా బేక్ అయిన తర్వాత కాస్త చల్లన్న తర్వాత గట్టిగా అయిపోతాయి. ఇలా వారానికి ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.